ఇక ఓ కలుగీత కార్మికుడు రాజకీయ నాయకులకు కర్రు ఎర్ర కాల్చి వాద పెట్టినట్టు వార్నింగ్ ఇచ్చిండట నువ్వు. మరి ఏందో మనం కూడా ఇందాం బాయ్. ఏమండి సాహెబ్ గారు సిక్కారు అంటే మాకి ఇంకా సిక్కుతాం, ఇంకా ఇంకా సిక్కుతాం, సస్తాం నీకి ఎందుకు అన్నాడట నువ్వు. వెనుకడికి ఒక ఆయన అగో జిరాక్స్ తీసినట్టే గట్టినే తయారయ్యారట మన సుధపూస నాయకులు. ఇక వీళ్ళ భాగవతం అంతా ఇప్పి చెప్పిండు ఓ గౌడన్న. ఏందో ఇందాం పారి. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, అంతా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇట్లా గౌరవించి మాట్లాడుకునేది రాజకీయ నాయకులు. ఇప్పుడు ఏం మాటలయ్యా ఇవి? ఏమి బర్రకాడోళ్ళు మాట్లాడినట్లే మాట్లాడుతారు రాజకీయ నాయకులు. ఆ పద్ధతి గౌరవించి మాట్లాడుకోవాలి పెద్ద మనుషులు అన్నప్పుడు. ఇట్లా మాట్లాడితే ఎదటోడు ఎట్లా మాట్లాడతారు? చిన్న చిన్న తరం ఉన్నోళ్ళు అంటే రాబోయే తరాలు నేర్చుకుంటారు అంటావు. మరి ఎట్లా ఎట్లా మార్పు వస్తుంది? మరి తాయి తిరిగిన వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతారు. పద్ధతి కాదు కదా ఇది. గౌరవించి మాట్లాడాలి ఓలే కానీ చిన్న అని. ఎట్లా మరి ఎట్లా వస్తుంది మరి ఇలా సోయి? గౌరవించి మాట్లాడి నేర్చుకోవాలి ఇప్పటి నుంచి అయినా. ఏందిరా మేనమామ తిడతావు అంటే బాబాయ్ అనుకున్నా అన్నట్టు. ఇక గీ వరుస మీద పోతున్న నాయకులకు సరిపోను పాట బంధించి గీ గౌడన్న బలె సురుకు పెట్టిండని ఇక ఈ ముచ్చట వింటున్న జనాలు శభాష్ గౌడన్న అని మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నాడనులా.